నష్టపోతావు. కనుకనే నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు, లేదంటే జీవితంలో చాలా నష్టపోతావు. అయితే నువ్వు ఎంత బాధపడినా కూడా ప్రయోజనమైతే ఇప్పటి నుంచి కోపం లేకుండా ఉండడానికి ప్రయత్నించు. అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించవద్దు. ఇకపోతే నీకు ఒక విచిత్రమైన గుణం కూడా ఉంటుంది తల్లి. అదేంటి అంటే ఎవరికీ నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటావు. ఎదుటివారి తప్పుల్ని పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటావు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే నువ్వు క్షమించేస్తావు. అలాగే మోసం చేసే గుణం వారుంటే నీకు అస్సలు పడదు. పెట్టుబడి వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటావు. అంటే ఏది కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తావు. 1-10 సార్లు ఆలోచిస్తావు. దీనివల్ల నీకు ఆర్థికంగా లాభాలు బాగా చేకూరుతూ ఉంటాయి. ఇక నీకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పనిచేస్తూ ఉంటాం. ఇంకా అప్పుడు ఆ సమయంలో నిద్రాహారాలు కూడా మానేస్తూ ఉంటాం. అంత అద్భుతంగా పనిచేస్తావు. అయితే ఇంత క్రమశిక్షణ నీలో ఉంటుంది. క్రమశిక్షణ ఉండే వాళ్ళంటే కూడా నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలా అన్నీ కూడా శుద్ధం చేసుకుంటూ ఉంటావు. పూర్తి చేసేస్తావు కూడా. నీ జీవితంలో విజయాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక నువ్వు ఏంటి అంటే కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటావు. సహజంగా ఎవరితోనూ వాదనలకు దిగువు. ఒకవేళ ఎవరినైనా నీ సహనాన్ని పరీక్షించారా, అమితంగా అంటే వాళ్ళ అంతు తేల్చుకునేదాకా వదిలిపెట్టు. జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆచితూచి వ్యవహరిస్తూ నీ కుటుంబం జీవితం దృష్టిలో పెట్టుకుని వారి జీవితం ఎలా ఉంటుంది, నా కుటుంబ సంతోషం కోసం కష్టపడి పనిచేయడానికైనా సరే నేను వెనుకాడను అన్నట్లు ప్రతి ఒక్క విషయం ఆచితూచి కూడా వ్యవహరిస్తూ ఉంటావు. అయితే ఇది ఎంతో స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటావు. స్వచ్ఛమైన ప్రేమను ఉన్నట్లుగా మాట్లాడిస్తున్నావు. మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడవు. నైతిక విలువలు చాలా ఉంటాయి. నువ్వు దృఢమైన మనస్తత్వం కలిగిన దానివిగా ఉంటావు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటావు. అలాగే ఎవరైనా నీకు ఏదైనా చెప్పిన రహస్యాలను వీలైనంత వరకు రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఎవరికి కూడా మూడవ వ్యక్తికి తెలియజేయనివ్వవు. అలాగే ఎక్కడైనా కూడా విజేతగా నిలవాలి అని అనుకుంటావు. ఎవరైనా ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని తెలిస్తే ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి ఎంత దూరమైనా కూడా వెళ్తావు. సిద్ధంగా ఉంటావు. పొరపాటును కూడా సులభంగా ప్రేమలో మాత్రం పడవు. నువ్వు వాళ్ళ మనసులో మాటను నిలబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా అలాగ నిలబడతావు. వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తూనే ఉంటావు. ఎక్కడికైనా వెళ్తావు. వ్యక్తిగత